హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడ్ ఇన్ ద జోన్. ఈ వీడియోలో మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా చేయాలో చూద్దాం. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేశాను. నిఫ్టీ స్పాట్ వాల్యూస్ చూస్తున్నాం. మనం జనరల్గా పొజిషనల్ ట్రేడర్ అయితే వీక్లీ, డైలీ లేదా అవర్లీ టైం ఫ్రేమ్ చూస్తుంటారు. స్వింగ్ ట్రేడర్ అయితే డైలీ, అవర్లీ లేదా 15 minutes టైం ఫ్రేమ్, లేదా మనకి ఇంట్రాడే ట్రేడర్స్ అయితే 1 hour, 15 minutes ఆర్ 5 minutes చూస్తుంటాం. అయితే ఈ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కానీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి కానీ చూసుకొని మనం ట్రేడ్ చేస్తుండాలి. ట్రేడ్ చేస్తున్న టైంకి లేదా మిస్టేక్స్ జరగడానికి ఎక్కడ ఛాన్సెస్ ఉంటాయంటే, టైం ఫ్రేమ్స్ని మనం ముందుగా దానికి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే విషయం చూసుకోకుండా ప్రైస్ వెనకాల మనం పరిగెత్తుంటాం. సో మనకు క్లియర్గా స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ లేకుండా మనం ప్రైస్ వెనకాల పరిగెత్తుంటే పడిపోతుంటాం. సో వీటిని కంట్రోల్ చేయడానికి, డిసిప్లిన్గా ట్రేడింగ్ చేయడానికి మనకు మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం నిఫ్టీలో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చూద్దాం. హయ్యర్ టైం ఫ్రేమ్, మనకు వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే ఇలా ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్ని ఇది బ్రేక్ చేసింది. డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేసరికి ప్రైస్ బ్రేక్ చేయగానే చాలా లాంగ్ వెళ్ళిపోయింది అలానే. అండ్ ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తున్నప్పటికీ ఆ రెసిస్టెన్స్ దగ్గరికి కానీ దాన్ని బ్రేక్ చేసినప్పుడు ప్రైస్ జర్నీ ఎలా ఉంది, అన్ని మొమెంటమ్ క్యాండిల్స్ కంప్లీట్గా బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఎలాంటి సెల్ సిగ్నల్ కానీ ఆ సెల్ ఇండికేషన్ కానీ ఏమీ లేదు. క్లియర్గా చాలా స్ట్రాంగ్ వెళ్ళిపోతుంది. సో ఇలాంటి టైంలో మనం బ్రేక్అవుట్ని చాలా కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చు. కాల్స్ బై చేయడం, లేకపోతే ఫ్యూచర్ బై చేసి పుట్టు బై చేయడం ఇలా. అదే 1 hour టైం ఫ్రేమ్కి వస్తే ఆర్ డైలీ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మళ్ళీ మనకు ఒక న్యూ హై ఫామ్ అయిన తర్వాత ప్రైస్ కిందికి వచ్చేసింది. దాన్ని మనం అవర్లీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ హై ఫామ్ అయింది, ఇక్కడ హై ఫామ్ అయింది. మనం ఈ హైని మనం కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నాను. సో మనకి 21st December రోజు ఫ్లైట్స్ సంథింగ్ కరోనా స్ట్రెయిన్ వల్ల కొంచెం సడన్గా సెల్ ఆఫ్ వచ్చింది మార్కెట్లో. సో ఆ టైంలో మనం ఇంట్రాడేలో చూస్తున్నప్పుడు 15 minutes కానీ 5 minutes కానీ ఈ టైంలో చూస్తుంటే ప్రైస్ పడిపోతుంటే దాని వెనకాల మనం పరిగెత్తుంటాం. చాలా లాంగ్ ఉంది. ఇక్కడ చాలా లాంగ్ వీక్ ఇన్ 5 minutesలో ప్రైస్ పడిపోతుంది కదా, ఇక్కడ బ్రేక్ అయింది, మనం దాన్ని చూసుకునేసరికి ఇంత దూరం వచ్చేసింది. మనం ఎంట్రీ ఇచ్చేసరికి అసలు ఎక్కడ ఎంట్రీ ఇస్తాం, ఎక్కడ ఎగ్జిట్ ఇస్తాం మనకు క్లారిటీ ఉండదు. బ్రేక్అవుట్ ట్రేడింగ్ ఎప్పుడైతే చేస్తుంటామో మనకంటూ పర్ఫెక్ట్ రిస్క్ రివార్డ్ అనేది క్లియర్గా ఉండదు. సో మనం బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేస్తున్నామంటేనే సపోర్ట్ రెసిస్టెన్స్లు చాలా వరకు సరిగ్గా చూసుకోమన్నది నా ఒపీనియన్. ఎందుకంటే ప్రొఫెషనల్స్ అంత ఈజీగా చెయ్యరు బ్రేక్అవుట్ ట్రేడింగ్ని. చాలా కాన్ఫిడెంట్గా ఉంటే తప్ప ఆర్డర్స్ తీసుకోరు. సో ఆ రోజు అంత సడన్గా సెల్ ఆఫ్ వచ్చినా కానీ మార్కెట్ 13,150 లెవెల్స్ నుంచి వితిన్ మినిట్స్ లోపలనే 200 points రివర్స్ వెళ్ళిపోయింది నిఫ్టీ, ఆల్మోస్ట్ 1.6%. సో మనం హయ్యర్ టైం ఫ్రేమ్ మీద 1 hour కానీ డైలీ కానీ వీక్లీ కానీ మనం చూడకుండా ఉంటే ఇక్కడ పొజిషన్ మనం క్యారీ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఖచ్చితంగా పడిపోతుందిలే, ఇక్కడ వరకు రావచ్చా, అసలు ఎక్కడ వరకు వస్తుందా లేదా అని ముందే క్లారిటీ ఉంటే మనం ఇక్కడ మిస్టేక్స్ చేయం. ఇలా మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ముందుగా చూసుకోవడం వల్ల ఓకే ప్రైస్ ఈ లెవెల్కి వచ్చేసింది, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏమన్నా క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత బయింగ్ వెళ్తుందా, లేకపోతే కిందికి వచ్చి క్లోజ్ అయ్యి మనకు సెల్ సిగ్నల్ ఇచ్చి డౌన్ వెళ్ళడానికి స్కోప్ ఉందా, ప్రైస్ జర్నీని మనం కాస్త పేషెన్స్తో ఉంటేనే తప్ప కరెక్ట్గా ఎస్టిమేట్ చేయగలం. లేకపోతే ఖచ్చితంగా ప్రైస్ వెనక పడిపోతాం, అది మనని కింద పడేసి ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే మనకు పర్ఫెక్ట్ ఒక టెక్స్ట్ బుక్ ప్యాటర్న్లా మనకు పవర్ఫుల్ పవర్ ప్యాటర్న్ ఉంది. ఇది మనకు క్లియర్ రెసిస్టెన్స్గా మనకు పనిచేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే స్ట్రాంగ్ డిపార్చర్ ఫ్రమ్ దట్
ఈ రెసిస్టెన్స్ లెవెల్ మనకైతే సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. డిపార్చర్ చాలా స్పీడ్గా అండ్ అరైవల్ వీక్గా ఉంది. సో మనం దీన్ని డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఇంకా క్లియర్గా ఇక్కడ సెల్ సిగ్నల్ రాలేదు, బట్ ఈ జోన్లో మనకు ఒక బేరిష్ ఎంగల్ఫ్ వచ్చినా కానీ కరెక్ట్గా లేదు. చూద్దాం రేపు ఎలా ఉంటుందనే విషయం మనకైతే ఇంకా క్లారిటీ లేదు, బట్ చూద్దాం ముందుకు వెళ్తుందా వెనక్కి వెళ్తుందా రేపు తెలుస్తుంది మార్నింగ్ అవర్స్లో. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో చూద్దాం. మనం 5 మినిట్స్లో 3 మినిట్స్లో లేదా 15 మినిట్స్లో మాత్రమే చూస్తూ ప్రైస్ వెనుక పడిపోతే మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనం చూసుకోవచ్చు. కానీ ఓవరాల్గా మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే హయ్యర్ టైం ఫ్రేమ్ మీద డిఫరెంట్ కలర్స్తో మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్కి డిఫరెంట్ కలర్స్ ఇచ్చి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి మనం ముందే డ్రా చేసి ఉన్నట్లయితే మనకు మార్కెట్ మీద క్లారిటీ ఉంటుంది. తెలియకుండానే మనకు పేషెన్స్ బాగా పెరిగిపోతుంది. మనం ఏం చూడకుండా ఉంటే ఎంతో కొంత డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోదాంలో ఈ రోజుకి అన్నట్టుగా అందులో ఎంట్రీ ఇస్తాం. తర్వాత ఆటోమేటిక్గా మార్కెట్ పైకి రివెంజ్ వెళ్తాం. మన క్యాపిటల్ అంతా స్లోగా కరిగిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ వాల్యూస్ చూస్తున్నాం మనం. డైలీ ఆర్ వీక్లీ టైం ఫ్రేమ్కి వచ్చేసరికి ఇక్కడ మనకు పవర్ ప్యాటర్న్ ఉంది ఇక్కడ ఒకటి మనకు. సో ఈ ఏరియాలో ప్రైస్ కాస్త డౌన్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఏరియాలో వచ్చేసి ప్రైస్ దాని రూట్ ఎలా వెళ్తుంది అనే విషయం మనం ఎస్టిమేట్ చేయడానికి డౌన్ సైడ్ ఎక్కువ స్కోప్ ఉంది. రెసిస్టెన్స్ అయితే రెసిస్టెన్స్గా పనిచేస్తుంది మనకు. పర్ఫెక్ట్ టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ ఇది. సో చూద్దాం, ఒకవేళ మనం ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా చూసినట్లయితే ఈవెన్ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకి దీన్ని కంప్లీట్గా ఆ బేస్ క్యాండిల్స్ని మనం జోన్గా తీసుకున్నట్లయితే ప్రైస్ అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా రియాక్ట్ అయింది మనకు. ఎస్టర్డే థర్స్డే రోజు కరెక్ట్గా ఇక్కడ ఏదైతే బేస్ క్యాండిల్ ఉందో అక్కడ నుంచి రియాక్ట్ అయింది మనకి జోన్. మనం ఒకవేళ కన్జర్వేటివ్ అయితే మనం ఎంట్రీ ఈ లెవెల్లో తీసుకోవడం కానీ, లేకపోతే ఈ బాడీ టు విక్ లెవెల్లో కంప్లీట్ విక్ టు విక్ తీసుకుంటే మనకు స్టాప్ లాస్ హెవీ అవుతుంది. కానీ ఇది విక్ టు విక్ ఎగ్జాక్ట్గా రియాక్ట్ అయింది. వీక్లీ టైం ఫ్రేమ్కి వస్తే మళ్ళీ డిఫరెంట్ మనకు ఇండికేషన్ ఉంటుంది 1 అవర్. ఇక్కడ మనకి సేమ్ 21st రోజు నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా హెవీగా ఫాలో అయింది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి రియాక్ట్ అవ్వడానికి రీజన్ అంటూ ఉండాలి. మనం దీన్ని ఒక హారిజెంటల్ లైన్ తీసుకున్నట్లయితే దీన్ని కొంచెం థిక్గా పెట్టుకుందాం. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రైస్ ఈ సోర్స్ని రెసిస్టెన్స్గా తీసుకున్నట్లయితే దీన్ని బ్రేక్ చేసింది. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది. ఈసారి మనకి సపోర్ట్ క్లియర్గా పనిచేసి 2-3 టైమ్స్. ఒకసారి మనకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినా కానీ ఇక్కడ మనకు కరెక్ట్గా ఏం ప్యాటర్న్ ఇవ్వలేదు. ఇది కరెక్ట్గా బేరిష్ ఎంగల్ఫ్ కూడా కాదు. సో ఇక్కడ మనం సెల్ చేయడానికి స్కోప్ అయితే కరెక్ట్గా లేదు. సో నెక్స్ట్ టైం ఇక్కడ ప్రైస్ ఇలా క్లియర్గా మంచి ట్రావెల్ చేసింది. అండ్ నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఇంత స్ట్రాంగ్గా ప్రైస్ పడిపోతున్నా మనకు ముందే ఒక అవేర్నెస్ లేకపోతే సేమ్ నిఫ్టీలో లాగానే మిస్టేక్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే, ఏదో అయిపోయింది, ప్యానిక్ అయిపోయింది మార్కెట్ అంతా, కంప్లీట్గా మళ్ళీ లాక్డౌన్ అయిపోతుందా, వైరస్ పెరిగిపోతుందా. సో వైరస్తో ఏం సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ టెక్నికల్స్ మాత్రం చాలా క్లియర్గా పనిచేస్తున్నాయి అనే విషయం మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. ఈవెన్ వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా ప్రైస్ ఈ లెవెల్లో ఎగ్జాక్ట్గా 17,000-16,000 లెవెల్లో అక్కడ నుంచి పుల్ బ్యాక్ తీసుకుంది. మనకు నిఫ్టీ క్లియర్గా ఉండి ఉంటుంది. ప్రైస్ ఈ వాల్యూ కింద అసలు క్లోజ్ అవ్వనే లేదు. హయ్యర్ టైం ఫ్రేమ్ మీద అసలు క్లోజ్ అవ్వలేదు. ఏదైనా స్టాక్ చూద్దాం.
నిఫ్టీ 50 స్టాక్స్. ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ కనబడుతున్నట్లయితే అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు మైనర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కనపడుతుంది, ఎస్ఆర్ లెవెల్గా ట్రీట్ చేయొచ్చు. సో ఇది కూడా ఆ రోజు 21st రోజే రిటర్న్ అయినట్టుంది. 21st డిసెంబర్ రోజే మనకి ప్రైస్ డౌన్ అయింది. దీని డైలీ ఎగ్జాక్ట్గా ప్రైస్ అక్కడికి వచ్చి ఫుల్ బ్యాక్ తీసుకుంది. మనం ఎప్పుడైతే ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ మీద స్టాక్ని మనం చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రాప్లో పడిపోతాం. డిసెంబర్ 4 రోజు ఫస్ట్ ఎస్ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ని ప్రైస్ బ్రేక్ చేసింది. బట్ అక్కడి వరకు వెళ్తున్న ప్రైస్ జర్నీ కూడా ప్రైస్ ఎక్కడ బెండ్ అవ్వకుండా స్ట్రేట్గా వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ప్రైస్ మనకేం సెల్లింగ్ ఆపర్చునిటీ ఇవ్వకుండా దీన్ని బ్రేక్ చేసింది. మార్నింగ్ అవర్స్లో బ్రేక్ చేసింది. సో మంచి మనం దీన్ని బ్రేక్అవుట్ని బై చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఇక్కడ. అండ్ చిన్న పుల్ బ్యాక్ తీసుకొని ప్రైస్ ఇంకో హై క్రియేట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఈ లోపల మనకి ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఫామ్ అయింది. అదాని పోర్ట్స్ చూస్తున్నాం మనం, గ్రీన్ కలర్లో పెడుతున్నాం డిమాండ్ జోన్. ప్రైస్ ఇక్కడికి వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని హెవీగా వెళ్ళిపోయింది. ఆల్రెడీ జరిగిపోయిన లేదా ప్రీవియస్ చార్ట్ చూడటం మనకు చాలా ఈజీగా ఉంటుంది అనాలిసిస్ చేయడం. కాకపోతే ఇది ఇండికేటర్ బేస్డ్ కాదు, మనం కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైస్ని మాత్రమే ఇండికేషన్గా తీసుకుంటున్నాం. ప్రైస్కి సపోర్ట్గా వేరే ఇండికేటర్ ఏది మనం ఫాలో అవ్వట్లేదు కాబట్టి లైవ్లో కూడా మనం చాలా వరకు అక్యురేట్గా ఎస్టిమేట్ చేయొచ్చు. మన సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చామో అది ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ 3 o'clock టైంలో మార్కెట్ దీన్ని ఈ రెసిస్టెన్స్ని ప్రైస్ బ్రేక్ చేసింది. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ని మనం బై టుడే సెల్ టుమారో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయడం కానీ, ఆప్షన్స్ బై చేయడం, లేదా అవుట్ ఆఫ్ ద మనీని కాల్ ఆప్షన్స్ని బై చేయడం, లేదంటే ఫ్యూచర్ బై చేసి పుట్టు బై చేయడం ఇన్సూరెన్స్గా చేస్తే మనకు మంచి రిటర్న్స్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇలా మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయడం వల్ల సిస్టమ్ ముందు నువ్వు కూర్చున్న టైం ఖచ్చితంగా క్వాలిటీగా యూస్ చేసుకుంటావు. లేకపోతే స్కాల్పింగ్ చేసుకుంటూ లేక బ్రేక్అవుట్ ఏదో కొన్ని ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ చూసుకుంటూ ఏదో అలా చేస్తుంటే స్లోగా మన ఫండ్ అంతా కరిగిపోతుంది. సో ఎగ్జాక్ట్గా 21st డిసెంబర్ రోజు సేమ్ సీన్ ఇక్కడ రిపీట్ అయింది. ప్రైస్ ఇక్కడికి వచ్చిన ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎలాంటి ఇండికేషన్ లేక ముందుకే ట్రెండ్కి ఆపోజిట్గా ప్రైస్ పడిపోతుందేమో అని చెప్పేసి మనం కానీ సెల్ చేసామంటే ఇండివిజువల్ లేదా రిటైల్ ట్రేడర్ ఒక 1000 మెంబర్స్ మనం ఇక్కడ ఎంతో కొంత క్వాంటిటీని సెల్ చేసినా కానీ ఒక్కటి చాలు. దీన్ని ప్రైస్ని బ్రేక్ చేద్దాం అనుకునే సంథింగ్ ఫిష్లా కాకుండా మనం చిన్న చిన్న ఫిష్ అయితే వాళ్ళు పెద్ద తిమింగలంలా సొరచేపల్లా ఉంటారు. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ లేదా పబ్లిక్ కాకుండా మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ వాళ్ళు కానీ ఇండివిజువల్గా లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బై చేశారంటే ప్రైస్ని ఈజీగా ముందుకు తీసుకెళ్తారు. లేదా ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మనం వెనక్కి రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. కానీ ప్రైస్ జర్నీ మనకి ఎక్కడ బెండ్ అవ్వకుండా స్ట్రేట్గా వెళ్ళిపోయింది అండ్ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఇక్కడ. సో ఇలాంటి టైంలో మనం ఆపోజిట్ యాక్షన్ తీసుకోకూడదు. ఓకే గాయ్స్, దట్స్ ఇట్. మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ మీకు బాగా అర్థమైంది అండ్ చాలా యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.